సార్ మీరు ఇలా ఎమ్మెల్యేగా టికెట్ వచ్చింది, నించున్నారు. గెలుస్తాను అని ఒక హోప్ ఉండిందా సార్ మీకు? ఒకటండి, నాకు కష్టపడే మనస్తత్వం అండి. ఎప్పుడు కూడా ఏదో సాధించాలనే తపన. నేను జాబ్ చేసేటప్పుడు కూడా సుమారుగా ఒక 10 ఏళ్ళు ఉద్యోగం చేశాను. జనరల్‌గా నాకు పాలిటిక్స్‌లోకి రావాలనేది ఒక కల. అంటే మా పేరెంట్స్ కూడా మా ఫాదర్ కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జనరల్‌గా నాకు ఆ జీన్స్ అనమాట. నేను గెలవాలి, ఎమ్మెల్యే అవ్వాలనేది ఒక నా డ్రీమ్ యాక్చువల్‌గా. మా ఫాదర్ చనిపోయిన తర్వాత పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యాను. పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత కష్టపడ్డానండి. కష్టపడి నేను ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలి, సాధించాలి అని 15 ఇయర్స్ కూడా చాలా కష్టపడ్డాను. కష్టపడిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాను. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు హ్యాపీగా ఉందంటే ప్రజలకి సర్వీస్ చేస్తున్నాను. గతంలో పోరాటం వేరు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండీ! అంటే అఫీషియల్‌గా ఒక ఎమ్మెల్యే హోదాలో వెళ్ళి ప్రజల సమస్యలు అఫీషియల్స్‌కి చెప్పటం, అవన్నీ కూడా సాల్వ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మీ పేరు లాస్ట్‌లో అనౌన్స్ అయింది కదా సార్. అప్పటి హ్మ్. వరకు అంటే ఒక టెన్షన్ ఉంటుంది. ఒక ప్లేస్‌లో సరే ఇంకా రాలేదు నా పేరు, ఇంకా గెలవనేమో అని అనిపించే సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. ఆ థాట్ ప్రాసెస్‌లో. సో, అలాంటప్పుడు మీకెలా అనిపించింది సార్? ఇంకా మీ పేరు వినిపించనప్పుడు? అయితే నాకైతే నమ్మకం ఉందండి. ఓకే. చాలా కొద్దిగా బాధపడ్డాను. హ్మ్. జనరల్‌గా బాధపడడం అనేది సహజం అది. అయితే నాకేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితిలో గుర్తిస్తారాయన. ఆయన సర్వేస్ ఆయనకుంటాయి. ఖచ్చితంగా ప్రజలు నా వైపు ఉన్నారు. ప్రజలందరూ కూడా నిమ్మక జయకృష్ణ ఎట్లాంటివైతే తెలుసు. వాళ్ళ గురించే ఈ ఇన్నేళ్ళు కూడా వాళ్ళ గురించే పోరాటం చేశాను. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నాతో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి సర్వేస్‌లో ఆయన రిపోర్ట్ అన్నీ తెప్పించుకుంటారనే ఉద్దేశంతో నాకు చాలా నమ్మకం ఉందండి. ఖచ్చితంగా నాకిస్తారని. ఒకానొక క్షణంలో కొద్దిగా బాధపడ్డాను. ఖచ్చితంగా ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేశారో, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికన్నా చివరి టికెట్ నాదే. అదే. హ్మ్. లాస్ట్‌లో అనౌన్స్ హ్మ్. అయింది. హ్మ్. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ 175లో చివరి టికెట్ నాదే. అది కూడా అత్యధిక మెజార్టీతో గెలిచాను. 14,000 సుమారుగా 14,000 మెజార్టీతో గెలిచాను. ఎప్పుడైతే ఆ రోజు కొద్దిగా బాధపడ్డానో, గెలిచిన తర్వాత అంతకు 100 రెట్లు సంతోషపడ్డానండి. చాలా బాధ అనిపించింది. కానీ అవన్నీ కూడా ఆ బాధను ఎక్కడ వ్యక్తపరచలేదు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. టికెట్ రాని టైంలో. అది చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట. అప్పుడు కళ్యాణ్ గారికి చెప్పాను. ఇట్లా ఖచ్చితంగా నేను గెలుస్తానండి. డెఫినెట్‌లీ పాలకొండ నియోజకవర్గాన్ని మీకు గిఫ్ట్‌గా ఇస్తానండి. నన్ను నమ్మండి. నా మీద నమ్మకం ఉంచండి. నేను గెలిపించి తీసుకొనొస్తానని పవన్ కళ్యాణ్ గారు నేరుగా చెప్పాను. చెప్పిన తర్వాత కన్విన్స్డ్. కన్విన్స్ అయిన తర్వాత టికెట్ అనౌన్స్ చేశారు. మీకు తర్వాత విషయం అంతా మీకు తెలుసు. ఆహ్, ఎంత లాస్ట్‌లో ప్రకటించారో అది కూడా రిజల్ట్ రోజు కూడా కొద్దిగా లేట్ అయింది ఆ రోజు. అదే. రిజల్ట్ కూడా లేట్ అయింది. చివరి వరకు కూడా ఆహ్, కొద్దిగా లేట్ అయింది రిజల్ట్ ఇవ్వడం కూడా. కానీ ఆహ్, మంచి మెజార్టీ ఇచ్చానండి పాలకొండ నియోజకవర్గం నుంచి. సో, అప్పుడు లేట్ అయింది అని అంటున్నారు కాబట్టి, అప్పుడు మీకు అనిపించిందా సార్ ఇంకా నాకు రాదేమో, నేను గెలవనేమో అనేమన్నా అనిపించిందా మీకు? లేదండి. ఎందుకు లేదు కాన్ఫిడెంట్‌గా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఎందుకు లేదంటే టికెట్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మంచి నమ్మకం ఉందండి ప్రజలకి. డెఫినెట్‌లీ ఆయనొచ్చి అంటే ఆయన దీంతో ఖచ్చితంగా ఇది గెలుస్తాం. నేను గెలుస్తామని ఒక మంచి నమ్మకం అయితే ఉంది. అప్పటికి పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేశాను. ఇది గెలుస్తాం సార్. ఖచ్చితంగా మీరు అనౌన్స్ చేయండి అని చెప్పాను. చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారది. బాధైతే ఉంది. కానీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆ బాధంతా మర్చిపోయానండి. పవన్ కళ్యాణ్ గారు కాలు మొక్కడం జరిగింది కదా సార్. అవునండి. ఎందుకు అంత ఎక్సైట్‌మెంట్, ఎమోషన్స్ ఏం రన్ అవుతుంది సార్ మైండ్‌లో ఆ టైంలో మీకు? 2024 తర్వాత నా కెరీర్ ఎండింగ్ అయిపోతుందని అనుకున్నానండి. అటువంటి టైంలో నిజంగా ఒక దేవుడిలా వచ్చారు కళ్యాణ్ గారు. ఒక దేవుడిలా వచ్చి నాకు టికెట్ ఇచ్చారు. నా మీద నమ్మకంతో. అది కూడా నేను వేరే పార్టీ నుంచి వచ్చాను. వచ్చినా సరే ఆయన నా మీద నమ్మకం, ఎట్టి పరిస్థితిలో పాలకొండ నియోజకవర్గ ప్రజలు జయకృష్ణ గెలిపిస్తారని ఒక నమ్మకంతో టికెట్ అనౌన్స్ చేశారు. గెలిచిన తర్వాత
నేను చాలా ఎమోషన్ అయిపోయాను ఆ రోజు అసెంబ్లీలో. నాకు ఆ రోజు ఏమీ లేని వ్యక్తిని. నా దగ్గర ఏమీ లేదు ఆ రోజు. ఐయామ్ సింగిల్. అటువంటి టైంలో కళ్యాణ్ గారు ఇటువంటి క్రూషియల్ పీరియడ్‌లో టికెట్ అనౌన్స్ చేశారంటే, మరలా నాకు లైఫ్ ఇచ్చారాయన. ఒక లైఫ్ ఇచ్చిన వ్యక్తికి కాళ్ళకు మొక్కడం అనేది, అది నాకు చాలా ఆనందం అనిపించింది. చాలా సంతోషం అనిపించింది. ఆయనకు మొక్కిన తర్వాత నాకు చాలా మనసంతా ఒక్కసారి భారం అంతా దిగిపోయిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు. చాలా ఎమోషన్ అయిపోయాను కూడా ఆ రోజు. కళ్యాణ్ గారు కూడా అప్పుడు వద్దన్నారు. కానీ నేనే మరి ఆయన కాళ్ళకు మొక్కి బేసికలీ ఆయనకది ఆశీర్వాదం నచ్చదు. తీసుకొని నచ్చదు. యాహ్! యాక్చువల్‌గా యాహ్! పవన్ కళ్యాణ్ నచ్చదండి. నచ్చదు. జనరల్‌గా ఆయనకి ఎవరైనా బొకేసులు ఇచ్చినా సరే వద్దంటారాయన. కానీ నేను ఆ రోజు వెళ్ళి ఆయనకి కాళ్ళకి నమస్కారం చేసి, నేను మనసులో అనుకున్నాను యాక్చువల్‌గా. ఆ రోజు ఆయన ఆశీర్వాదం తీసుకొని ఇంక నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు, డెవలప్‌మెంట్ అన్నీ కూడా చేద్దామని మనసులో అనుకుని ఆయన పాదాలకు నమస్కారం చేసి, ఆ అసెంబ్లీలో కూర్చున్నానండి.